బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆ తెలుగు ఎంటర్టైన్మెంట్. శివ 4K ట్రైలర్. సో ఈ November 14th ఇండియన్ మూవీ హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవి ఫిల్మ్ శివ అయితే మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ కానుంది 4K రెజల్యూషన్ తోని. సో ఇప్పుడు మనం శివ మూవీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ముందుగా ట్రైలర్ ఎట్లున్నది. ఇది నాకు తెలిసి యూట్యూబ్లో 8 years బ్యాక్ ఒక ట్రైలర్ ఉంది. ఆ ట్రైలర్ ఇంకా ఈ ట్రైలర్ వేరేలాగా ఉన్నాయి. ఏదైతే ఏంది మొత్తానికైతే శివాకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. శివ మూవీ చూసే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. శివ మూవీకి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ట్రైలర్ ఎట్లా ఉంది? పిక్చర్ క్లారిటీ బాగుంది, ఇంకా సౌండ్ క్లారిటీ కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీని ఈ జనరేషన్ తగ్గట్టు, ఇప్పటి టెక్నాలజీ తగ్గట్టు విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇంకా డిస్క్రిప్షన్లో ఒక విషయం అయితే పెట్టారు, ఆడియో ఇంజనీరింగ్ డన్ బై ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అంటే ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు ఏఐని అయితే వాడారు. మరి అప్పటి సౌండ్ను లేటెస్ట్ క్వాలిటీ తగ్గట్టు మార్చడానికి వాడారా, లేదంటే ట్రైలర్కు మ్యూజిక్ ఏమన్నా ఏఐ చేసిందా అనేది అర్థం కావట్లేదు అన్నమాట. సో మొత్తానికైతే ఏఐని వీళ్ళు మంచిగానే వాడుకున్నారు. సో ఎస్ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, మహేష్ బాబు, ఇలా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైతే టాప్ లెవెల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకప్పుడు ఈ శివ మూవీ చూసి అయితే మస్తు షాక్ అయ్యారు అన్నమాట. అంటే వాళ్ళు చాలా థ్రిల్కి గురయ్యారు. అంటే మూవీ ఇట్లా ఉందా, ఇది కొత్త రకంగా ఉంది, ఈ మూవీ ఏంది ఇట్లుంది, రెగ్యులర్ సినిమా లెక్క లేదే అని చెప్పేసి వాళ్ళందరూ అయితే ఒకప్పుడు థ్రిల్గా ఫీల్ అయ్యారు. అప్పటి వరకు ఒక రకంగా ఒక మూస పద్ధతిలో వస్తున్న తెలుగు సినిమాలో శివ అనేది ఒక ట్రెండ్ సెటర్ అయింది. ఎందుకంటే ఫైట్ చేస్తున్నప్పుడు హీరో యాటిట్యూడ్ అయినా, ఇంకా బీజిఎం అయినా, ఇంకా సినిమా వల్లే పేజ్ అయినా. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమాకు డైలాగ్స్ తనికెళ్ళ భరణి గారు, అయితే రామ్ గోపాల్ వర్మ గారు ఆయనకు డైలాగ్స్ రాయమని ఇచ్చినప్పుడు ఆయన కాలేజ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి కొన్ని సీన్స్లో డైలాగ్స్ యాడ్ చేసినట్టు, కామెడీ డైలాగ్స్. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆ స్క్రిప్ట్ చూసి ఏంది ఇదంటే డైలాగ్స్ కుర్రాళ్ళందరూ మంచిగా మాట్లాడుకుంటారు కదా, జోకులు చేసుకుంటా, అందుకనే కొన్ని కామెడీ డైలాగ్స్ రాసిన, అంటే కామెడీ వద్దు మొత్తం తీసేయి అని చెప్పినట్ట. అదేంటి 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు జోక్స్ ఉండవా అంటే, ఒక్క జోక్ కూడా ఉండదు నా స్క్రిప్ట్లో, తీసేయి అన్నాడట. సో అది రామ్ గోపాల్ వర్మ అంటే, ఆయనకు ఏదనుకున్నాడో అదే తీసిండు అన్నమాట. అట్లనే ఆయనకు చాలా మందితో ఈ సినిమా తీస్తా అంటే వాగ్వివాదాలు జరిగినాయి. ఈ సినిమా జరిగేటప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా మంది టెక్నీషియన్లతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకున్నాడని, ఎందుకంటే అతను అనుకున్న విధంగా వాళ్ళు వర్క్ చేయట్లే అని కొన్ని న్యూస్ అయితే మనం చాలాసార్లు విన్నాం. రామ్ గోపాల్ వర్మ గారు తన ఓన్ వర్డ్స్లో కొన్ని చెప్పిండు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ ఈ షాట్ ఇట్లా కావాలంటే కెమెరామెన్ అట్లా కాదు ఇట్లా తీద్దామన్నాడు. అప్పుడు రామ్ గోపాల్ వర్మకి కెమెరామెన్కి మధ్యలో డిస్కషన్ జరుగుడు. సెట్ వేసే ఒక సెట్ పర్సన్, ఆర్ట్ డైరెక్టర్కి రామ్ గోపాల్ వర్మ గారికి మధ్యలో కొంచెం ఘర్షణ జరగడం. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ నేను ఈ షాట్ ఇట్లా ఇద్దాం అనుకుంటానంటే సెట్ ఆర్టిస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇది పెడదాం, ఇలాంటి సెట్ పనికి వస్తుంది అని చెప్పడం. సో రామ్ గోపాల్ వర్మ ఆయన మొదటి సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు శివ టైంలో. అయినా సరే పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఆయన సినిమాకు మ్యూజిక్ చేస్తా అంటే, కెమెరా వర్క్ చేస్తా అంటే, ఇంకా రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటే ఆయనకి ఏం కావాలో అది మాత్రం ఆయన తీసుకున్నాడు అన్నమాట. కొన్నిసార్లు ఆయన సలహాలు కూడా తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ శివ మూవీలో ఒక ఫైట్ సీన్ జరుగుతుంది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఫైట్కి మంచి ఎనర్జెటిక్ మ్యూజిక్, కొంచెం మాస్ మ్యూజిక్ ఇలాంటివి కావాలన్నప్పుడు ఇళయరాజా ఇక్కడ సాడ్ మ్యూజిక్ వేద్దాం అన్నాడట. ఎందుకు, మంచి ఫైట్ కదా, మంచి ఎనర్జెటిక్ మ్యూజిక్ వేద్దామని రామ్ గోపాల్ వర్మ అంటే, ఇళయరాజా ఏమన్నాడట అంటే, కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన స్టూడెంట్స్ అలా కొట్టుకోవడం నాకు చూస్తే బాగా అనిపించింది, ఇక్కడ సాడ్ మ్యూజిక్ వేస్తే బాగుంటుంది అని చెప్పిండట ఇళయరాజా. అన్నట్టుగానే ఒకసారి సాడ్ మ్యూజిక్ వేసి చూపించినట్ట. సో అప్పుడు రామ్ గోపాల్ వర్మ కన్విన్స్ అయ్యిండు, ఇక్కడ ఈ మ్యూజిక్ ఉండని, సాడ్ మ్యూజిక్ ఉండి నేను అనుకున్నట్టు కాకుండా అని విన్నాడట. సో ఆర్జీవికి మొదటి మూవీ అయినప్పటికీ కొన్నిసార్లు తనకి ఏం కావాలో తాను వాదించి సాధించుకున్నాడు. తను అనుకున్న విధంగా సినిమా తీసిండు, కొన్నిసార్లు సలహాలు కూడా తీసుకున్నాడు. ఏది ఏమైతేంది ఆయన జెన్యున్గా ఒక మంచి అటెంప్ట్ చేసిండు. ఒక మంచి మూవీ అయితే బయటకు వచ్చింది. ఇవాళ ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది. శివ ఒక కల్ట్ క్లాసిక్ అయితే అయిపోయింది. యాక్చువల్గా శివ మూవీలో నాగార్జున గారి పేరు శివ కాదంట, ఒక సైడ్ క్యారెక్టర్ పేరు శివ అంట. నాగార్జున గారు శివ అనే పేరు బాగుంది కదా, అది సైడ్ క్యారెక్టర్కి ఎందుకు, నా క్యారెక్టర్కి ఆ పేరు పెట్టు అని ఆర్జీవిని రిక్వెస్ట్ అయితే అప్పుడు ఆర్జీవి గారు నాగార్జున గారి క్యారెక్టర్ శివ అని పేరు పెట్టినట. ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే మూవీ పేరే శివ కాబట్టి. మనం ఇళయరాజా గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ ట్రైలర్ ను మళ్ళీ ఒకసారి రీకట్ చేసి ఇళయరాజా గారితో మళ్ళీ ఫ్రెష్ గా బీజిఎం చేస్తే బాగుండేది. బట్ మరి ఆయన అందుబాటులో లేడో, చాలా బిజీగా ఉన్నాడో తెలియదు. ఎందుకంటే శివ మూవీ కోసం నాగార్జున గారు ఆర్జీవి గారు కొలాబరేట్ అవుతారు, మళ్ళీ ఒకడ కలిసి దీనికి సంబంధించిన కొన్ని ఈవెంట్లు అయితే చేస్తున్నారు.
అట్లనే ఇళయరాజా గారితో మళ్ళా కొత్త ట్రైలర్ కట్ చేయించి కొత్తగా బీజిఎం చేస్తే ఇంకా చాలా బాగుండేది, జనాలకు ఇంకా మంచిగా రీచ్ అయ్యేది అనమాట. ఎందుకంటే ఇళయరాజా గారు అప్పుడైనా ఇప్పుడైనా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆర్జీవి నుంచి అప్కమింగ్ డైరెక్టర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ విధంగానే చేయాలి, ఇది ఈ రకంగానే పోవాలి అనే ఒక మూస పద్ధతిలో ఆలోచించొద్దు. మనకు కొన్నిసార్లు లైటింగ్ లేకపోతే న్యాచురల్ లైటింగ్ ఎట్లా షూట్ చేసుకోవాలని, రీల్ కాకపోతే డిజిటల్ కెమెరాతో ఎట్లా షూట్ చేసుకోవాలని, లైవ్ ఇన్స్ట్రుమెంట్లు మాత్రమే వాడాలి, విఎస్టీ కీబోర్డ్ లాంటి ఇన్స్ట్రుమెంట్లు వాడి మ్యూజిక్ చేయొద్దు. ఇలాంటి ఆలోచన విధానం నుంచి మనం మానుకోవాలి. మనం సినిమా తీయడానికి ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉండాలి, మూవీ మంచిగా వస్తుందా లేదా అని చూసుకోవాలి అంతే. ఈ సినిమా అందరూ ఇట్లనే చేసి నేను కూడా ఇట్లనే చేస్తా, ఈ లైటింగ్ అందరూ ఇట్లనే పెడుతున్నారు నేను కూడా ఇట్లనే పెడతా, ఇవన్నీ అవసరం లేదు. ఆర్జీవి గారు ఇప్పటికీ ఏదైనా మూవీ చేసినా కూడా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ట్రై చేస్తూ ఉంటాడు, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్లను ట్రై చేస్తూ ఉంటాడు. అవసరమైతే ఆయన ఏఐతో కూడా మ్యూజిక్ చేయించుకొని తన సినిమాలో వాడుకుంటాడు. సో ఏదైనా కొత్తది ట్రై చేయడానికి మీరు ముందే కాడద్దు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆర్జీవి గారితో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయన తీసే మేకింగ్ బాగుంటుంది కానీ ఎంచుకునే కథలు అనేటివి గత కొన్ని సంవత్సరాల నుంచి ఏం బాగుండట్లేదు. సో రామ్ గోపాల్ వర్మ మంచి డైరెక్టర్, వ్యక్తిగతంగా ఆయన మాటలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఆర్జీవి ఒకప్పుడు ఎంత తోపు డైరెక్టర్ అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు ఆయన మూవీస్ అయితే సరిగా ఆడట్లేదు మనందరికీ తెలుసు. ఆయన ఆలోచన విధానం మేబీ ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవ్వట్లేదా ఏందో తెలియట్లేదు. బట్ మొత్తానికైతే ఆర్జీవి గారు వీరంత వరకు సింపుల్ గా సినిమాల్ని కంప్లీట్ చేసేద్దాం అన్నట్టు తీయకుండా ఆయన కూడా ఒక మంచి ఇంతవరకు ట్రై చేయని జానరా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది, ఇంతవరకు ట్రై చేయని అటెంప్ట్ ఏదైనా చేస్తే బాగుంటుంది. వీలైతే ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్ కూడా ఉన్నాయి, ఆయన కూడా కొంచెం ఓపిక కాబట్టి ఒక మంచి పాన్ ఇండియా సినిమా తీసినా ఓకే. సో చూద్దాం ఆర్జీవి గారు ఇప్పుడు ఏ విధంగా అయితే సినిమా తీస్తున్నాడో ఇకపై కూడా అట్నే తీస్తాడా, లేకుంటే ఆయన దారి మార్చుకొని డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తాడా, మళ్ళీ ఆయనే ఫేమ్లోకి వస్తాడా అనేది మనం చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. శివ 4K మూవీ రీరిలీజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎంత తోపు డైరెక్టర్ అయినా, ఎంత తోపు మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎంత తోపు ఆర్టిస్ట్ అయినా సరే ఒక టైం వచ్చిందంటే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎప్పటికప్పుడు మన టాలెంట్ని, మన స్కిల్స్ని రీఇన్వెంట్ చేస్తూ ఉండాలి. సో లేదంటే కాంపిటేటివ్ వరల్డ్లో మనం తట్టుకోలేం, మనగడ సాగించలేం. సో సినిమా అంటే టెక్నాలజీని వాడుకొని మనలో ఉన్న ఆర్ట్ ఫామ్ని జనాలకు చూపించడమే. సో ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అందరూ, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇంకా ఇన్స్పైర్ అవ్వడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయి, గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి.